రివార్డ్స్. రివార్డ్స్ అనే యాప్ మనీ ఎర్నింగ్‌లో బెస్ట్ అప్లికేషన్స్ ఇన్ యూట్యూబ్ అని కొడితే చాలా వరకు యూట్యూబ్‌లో టాప్ 5 ఆర్ 3లో ఈ రివార్డ్స్ అప్లికేషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క యూట్యూబర్ అనేది ఈ యాప్ గురించి చాలా వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యాప్‌ని ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనము యాడ్స్ అనేది ఆన్ చేసుకోవాలంట. యాడ్స్ అనేది ఆన్ చేసుకుంటే ఈ విధంగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్ గురించి ప్రతి ఒక్క రివ్యూ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చును. క్లియర్ కట్ ఏ టు జెడ్ యాప్‌కి సంబంధించినటువంటి రివ్యూ అనేది ఇస్తున్నాం. ఈ యాప్ వచ్చేసి మా కేటగిరీ మై గేమ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చి యాప్స్ నుండి కొన్ని యాప్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదంటే ఎలా ఉంటుందంటే ఈ అప్లికేషన్ నుంచి పోయి మళ్ళీ ప్లే స్టోర్‌లో పోయి మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంట. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునేటివి మళ్ళీ ఇందులో వచ్చి మళ్ళీ ప్లే టైమ్ అందులో ఒక నిమిషం 10 నిమిషాలు పెట్టుకొని మళ్ళీ కిందకి రావాలంట. తర్వాత లూడో బ్యాటిల్ అనేది యాడ్ చేసినారు. లూడో బ్యాటిల్ అనేది ఇందులో మళ్ళీ కొన్ని కాయిన్స్ పెట్టాలంట. ఫస్ట్ వచ్చి ఇది యాప్ వచ్చేసి ఒక్క గేమ్ ఆడితే ఇంకో గేమ్ అని ఖచ్చితంగా ఓడిపోతాం. నేను వచ్చి 100% నేను ట్రై చేసిన. నాకు వచ్చి 7, 8 గేమ్లు ఆడినా కూడా ప్రతి గేమ్‌లో అనేది ఓడిపోయాను. నా ఫోన్‌లో వచ్చి ఈ మొబైల్ వచ్చేసి 2 టైమ్స్ అనేది ఆడినా. 2 టైమ్స్‌లో ఒక టైం ఓడిపోయాను, ఒక టైం గెలిచాను. ఇంకో టైం వచ్చేసి ఫస్ట్‌లో అది గెలిచిన, తర్వాత ఓడిపోయాను, తర్వాత గెలిచాను. ఇది వచ్చి మళ్ళీ తర్వాత అనేది ఓడిపోతాననేది నాకైతే అనిపించింది. అందుకనే ఇందులో వచ్చేసి గేమ్ అనేది ఆడలే. తర్వాత సర్వేలు అంటే మన డీటెయిల్స్ అన్నిట్లో అడుగుతారు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రతి ఒక్కటి అనేది అడుగుతారు. అవన్నీ ఇస్తే మనకి స్పామ్ కాల్స్ అండ్ స్పామ్ మెసేజెస్ అన్నీ అనేది మొదలవుతాయి. అందుకని ఈ యాప్ వచ్చేసి డైలీ లీడర్ బోర్డ్ అంటే ఇది వచ్చి లీడర్ బోర్డ్ అనేది నిజంగా లీడర్ బోర్డ్ అంటే ఇంత కాయిన్స్ అనేది ఎవ్వరు సంపాదించలేడు. ఇది వచ్చి లీడర్ బోర్డ్ టాప్ పెద్ద ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అనేది ఈ లీడర్ బోర్డ్ అనేది ఉంటుంది. 42,309 కాయిన్స్ అంటే 42,000 అంటే 4 అంటే దాదాపు 4,200 రూపాయలు సంపాదిస్తున్నాడంట. అంటే 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ అంటే ఇందులో 42,000 4,200 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే వాడు ఒక్క రోజుల ఎంత సంపాదిస్తుంటాడు? ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవుతాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి యాప్లను నమ్మేటప్పుడు మీరు అనేది చాలా వరకు ఈ యాప్‌ని ఫ్యాంట్రీ గేమ్ ఇది ఉంది కదా. ఈ గేమ్ మళ్ళీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంట. ఈ విధంగా అనేది యాప్ అనేది ఉంటుంది. తర్వాత రివార్డ్స్ వచ్చేసి మళ్ళీ యాప్ అనేది ఇన్‌స్టాల్ రివార్డ్స్ వచ్చేసి ఇందులో ఇప్పుడు పేటీఎం ఉండే ఫస్ట్‌లా, ఇప్పుడు వచ్చేసి యూపీఐ అండ్ గూగుల్ పే, ఫ్లిప్‌కార్ట్ అనేది ఉంది. గూగుల్ పే వచ్చేసి 1000 కాయిన్స్ ఈక్వల్ టు 10 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వస్తుందంట. ఇంకా ఫ్లిప్‌కార్ట్ వచ్చేసి 25,000 కాయిన్స్ ఈక్వల్ టు 24 రూపీస్ అనేది వస్తుందంట. ఈ యాప్ వచ్చేసి ఇటువంటి యాప్‌లను అస్సలు నమ్మకండి భయ్యా. ఇటువంటి యాప్‌లు ఏమైతే చేస్తారంటే మీ డేటాను అంతా సేకరించి వాళ్ళనేది ఇస్తారు. అందులో అయినా మీకు మనీ అయినా కరెక్ట్ అని ఇస్తారా అంటే ఆ మనీ కూడా సక్కగా ఇయ్యరు. ఫస్ట్‌లో వచ్చేసి మనీ ఇస్తూనే ఉంటారు. ఎంత ఒక 20 ఆర్ 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఇచ్చినాక తర్వాత మీకు రూపాయి కూడా ఇయ్యరు. అలా ఇటువంటి యాప్‌లు నమ్మొద్దండి. ఇటువంటి యాప్‌లు నమ్మడం వల్ల మీ డేటాని మీ వాల్యుబుల్ డేటాని వచ్చేసి వాళ్ళు సేకరించి వాళ్ళు వచ్చేసి ఇతర కంట్రీలకి అమ్మి వాళ్ళని డబ్బు చేసుకుంటారు తప్ప మీకు అనేది ఏం రాదు. అందుకని ఇక్కడ వచ్చి చూపిస్తాను. నా హిస్టరీ కూడా చూపిస్తాను. రూ. 3 రీడీమ్ పెడితే నాకు వచ్చేసి 10 డేస్ అండ్ 5 డేస్ తర్వాత నాకు అది వచ్చినాయి ఇందులో. కాబట్టి ఈ యాప్‌లు వచ్చేసి అస్సలు నమ్మకండి. మనీ కూడా రావడానికి కూడా ఒక్కోసారి అసలు రావు. ఏదో నా అదృష్టం బట్టి వచ్చింది. అది వచ్చేసి బెటరే. కానీ చాలా వరకు అనేది ఈ అప్లికేషన్ వచ్చేసి రావు. ఈ అప్లికేషన్‌లో వచ్చేసి ఇటువంటి అప్లికేషన్‌లు రివార్డ్స్ అండ్ గేమర్ అనే ఇంకో అప్లికేషన్ కూడా ఉంటుంది. మనీ ఎర్నింగ్‌కి సంబంధించిన అప్లికేషన్‌లు ఇచ్చేటప్పుడు 1 స్టార్ రివ్యూ అనేది మీరు చాలా వరకు అనేది చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. ఈ యాప్‌లకి రివ్యూ ఇచ్చేటప్పుడు 1 స్టార్ రివ్యూ మీరు ఎప్పుడైతే చూస్తారో అదే జెన్యూన్ రివ్యూ అనేది ఉంటుంది. 5 స్టార్ రివ్యూ, 4 స్టార్ రివ్యూస్ అనేది ఎప్పుడైనా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి రివ్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా వాళ్ళదని ఇచ్చినారు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా 120.5K ఫాలోవర్స్ అంట, 5 పోస్టులు అంట. మనం 1000 పోస్టులు పెట్టినా కూడా మనకి ఒక 1K ఫాలోవర్స్ కాడు. వాళ్ళు 5 పోస్టులకి 1.22K ఫాలోవర్స్ అంటే ఎట్లా నమ్ముతారు భయ్యా? పెయిడ్ వర్షన్ ఎంత వాడింటారు అనేది మీకు అర్థం చేసుకోవాలి. మీరు వచ్చేసి ఇక్కడ ఈ తర్వాత ఈ విధంగా అనేది హిస్టరీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు హిస్టరీ అనేది చాలా వరకు అనేది. ఈ యాప్‌లో వచ్చేసి అసలు నమ్మకండి. ఇటువంటి యాప్‌లు అనేది వాడైతే మీకు అనేది చాలా వరకు నష్టాలు జరుగుతాయి. మీ డేటా అనేది వాళ్ళు సేకరించుకొని వాళ్ళు వచ్చేసి మీ డేటాను అమ్ముకొని ఫ్రాడ్ కాల్స్‌కి ఇచ్చుకొని మిమ్మల్ని అనేది బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. అందుకని ఇటువంటి యాప్‌లు వాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఇక్కడ వచ్చి నేను వచ్చి మళ్ళీ యాడ్స్ అనేది బంద్ చేసుకుంటున్నా. యాడ్స్ బంద్ చేసుకున్న తర్వాత ఈ యాప్ వచ్చేసి రివ్యూ వచ్చేసి ప్లే స్టోర్‌లోనే చెక్ చేయాలి కదా. ఒకసారి మళ్ళీ వచ్చేసి మనం ప్లే స్టోర్‌లోకి అనేది వెళ్ళిపోయి చెక్ చేద్దాం. ఈ యాప్‌కి సంబంధించినటువంటి రివ్యూ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చి యాప్‌లు అనేది ఇన్‌స్టాల్ చేయాలంటే మళ్ళీ కొత్త యాప్‌లు అనేది ఇన్‌స్టాల్ పెట్టుకున్నవాడైతే మనం వచ్చేసి ఎన్ని యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తే మన డేటా అంత డేటా అనేది వాడు తీసుకోబోతున్నాడు. ఇక్కడ వచ్చేసి ప్లే స్టోర్ అనేది ఈ యాప్ అనేది చూపిస్తున్నా. ప్లే స్టోర్ తీసుకుంటే 44 MB అనేది ఉంది. ఈ యాప్ వచ్చేసి గేమర్ వచ్చేసి
రివార్డ్స్ యాప్ వచ్చేసి నేను సెర్చ్ చేస్తున్నా, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి యాప్ వచ్చేసి సంబంధించినటువంటి యాప్ అనేది ఇక్కడ అనేది ఉంది. ఈ యాప్కి సంబంధించినటువంటి రేటింగ్ వచ్చేసి చాలా రేటింగ్ అనేది ఉంది. ఇది గుడ్ రేటింగో లేక జెన్యున్ రేటింగో లేక ఫ్యాడ్ రేటింగో అని అసలు నాకు అస్సలు అర్థం కాలే. మీరు ఇక చూసుకోండి, ఇక్కడ వచ్చేసి 4.3 స్టార్ రేటింగ్ అంటే మామూలు విషయం కాదు. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్ ఉంటారు. ఇందులో ఎంతమందిని మోసం చేసింటాడు భయ్య. ఇక్కడ వచ్చేసి 1 స్టార్ రేటింగ్ అనేది నీకు చూపిస్తా. ఇందులో ఎంతమంది జెన్యున్ రేటింగ్ అనేది ఉందనేది మీకే అర్థమవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ జెన్యున్ రేటింగ్ ఏంటి, ఫ్రాడ్ రేటింగ్ ఏంటి అనేది ఉంటుంది. ఐ హ్యాడ్ నవంబర్ విత్డ్రా పెడితే 12 డిసెంబర్ కూడా, బట్ ఆయనకు వచ్చేసి అస్సలు రాలేదంట భయ్య మనీ వచ్చేసి. మీరని చూసుకోవచ్చు. కొంతమందికి వస్తున్నాయి, ఫస్ట్ అనేది ఇస్తారు, అందరికి ఇస్తారు, తర్వాతనే మీకు అసలైన సినిమా అనేది స్టార్ట్ చేస్తారు. ఇటువంటి అప్లికేషన్ అనేది వాడకండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇటువంటి రివ్యూస్ కోసం